దాడులను ముమ్మరం చేసేందుకు ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తోంది. రీసెంట్ గా ఐఆర్జీసీ తయారు చేసిన అల్-ఫతా-1 క్షిపణిని ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పై ప్రయోగించింది. గతేడాది ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసిన సమయంలోనూ వీటిని ఉపయోగించినా, కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో తొలిసారిగా ఇరాన్ వీటిని ప్రయోగించింది. దీంతో ఇప్పుడు ఈ క్షిపణి గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే వీటిని అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల కూడా కాదని నిపుణులు చెప్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. డ్రోన్లు, మిసైళ్లతో ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఇరాన్ తన దగ్గర ఉన్న హైపర్సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ తో ఇజ్రాయెల్ పై దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ క్షిపణిని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ అభివృద్ధి చేసింది. 2022 నవంబర్ 10న ఇరాన్ మిసైల్స్ ఫాదర్ గా పిలువబడే హసన్ తెహ్రానీ వర్ధంతి సందర్భంగా ఈ క్షిపణిని తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. 2023 జూన్ 6న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సమీక్షంలో ఈ క్షిపణి అధికారికంగా ఆవిష్కరించారు. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ఈ క్షిపణికి విజేత అనే అర్థం వచ్చేలా ఫతా అనే పేరు పెట్టారు. 2023 నవంబర్లో మరింత అధునాతనమైన ఫతా-2 క్షిపణిని కూడా ఆవిష్కరించారు. అయితే ఇది హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ వార్హెడ్తో ఉంది. గత ఏడాది అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు పదుల సంఖ్యలో ఫతా-1 క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ప్రస్తుతం యుద్ధంలో తొలిసారిగా ఇరాన్ ఈ క్షిపణిని ఉపయోగించింది. ఫతా హైపర్సోనిక్ క్షిపణి అని ఐఆర్జీసీ చెబుతుండగా, సైనిక నిపుణులు మాత్రం దాని హైపర్సోనిక్ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఫతా-1 క్షిపణి ఒక మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. దీని రేంజ్ 1400 కిలోమీటర్లు. ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువగా మాక్ 5 నుంచి మాక్ 15 రేంజ్లో, అంటే గంటకు 6100 నుంచి 17900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అల్-ఫతా హైపర్సోనిక్ క్షిపణికి అన్ని క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని వాటిని నాశనం చేయగల సామర్థ్యం ఉందని ఐఆర్జీసీ తెలిపింది. ఈ క్షిపణి చాలా వేగంగా ఉంటుందని, వాతావరణంతో సంబంధం లేకుండా పని చేస్తుందని, ఫతాను ఏ క్షిపణి ద్వారా నాశనం చేయలేరని రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఆర్గనైజేషన్ కమాండర్ అమీర్ అలీ హాజీ జాదే ఈ ఆయుధం ఆవిష్కరించే సమయంలో వెల్లడించారు. 350 నుంచి 450 కిలోల వార్ హెడ్లను మోసుకు వెళ్లగల సామర్థ్యం ఉంది. అయితే ఇది వార్ హెడ్లతో పాటు భవిష్యత్తులో ఇరాన్ తయారు చేస్తోన్న న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా మోసుకు వెళ్లగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని ఆవిష్కరించిన టైంలో ఇరాన్ టెహ్రాన్లోని పాలస్తీనా స్క్వేర్లో 400 సెకన్లలో టెల్ అవీవ్ను చేరుకుంటుందని బ్యానర్లు ఏర్పాటు చేశారు. అల్-ఫతా-1ని ఆవిష్కరించిన 4 నెలల తర్వాత 1500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలిగిన కొత్త తరం క్రూయిజ్ క్షిపణి అల్-ఫతా-2ను రివల్యూషనరీ గార్డ్స్ ఆవిష్కరించింది. అల్-ఫతా-2 చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుందని, ప్రయాణంలో అనేకసార్లు దాని మార్గాన్ని మార్చుకోగలదని ఇరాన్ మీడియా తెలిపింది. ఈ ఫతా-2 హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్లా డెవలప్ చేశారు. ఇరాన్ అధికారులు ఈ క్షిపణుల్ని ఇజ్రాయెల్ స్ట్రైకర్ గా పిలుస్తున్నారు. ఈ 2 క్షిపణులు ఇజ్రాయెల్ దగ్గరున్న అధునాతన రక్షణ వ్యవస్థలైన ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, ఆరో-2, ఆరో-3 సిస్టంల నుంచి తప్పించుకోగలవని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ఈ క్షిపణులు మాక్ 5 కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడం, మార్గం మధ్యలో దిశ మార్చగల సామర్థ్యం వల్ల ఇవి సాంప్రదాయ రక్షణ వ్యవస్థలకు సవాలుగా ఉన్నాయని ఐఆర్జీసీ కమాండర్ హాజీ జాదే తెలిపారు. అయితే నిపుణులు ఈ క్షిపణులు నిజమైన హైపర్సోనిక్ క్షిపణుల కంటే తక్కువ అధునాతనమైనవని, ఎందుకంటే అవి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ క్రూయిజ్ మిసైల్ కాకుండా మాన్యువరబుల్ రీఎంట్రీ వెహికల్స్ను ఉపయోగిస్తాయని చెబుతున్నారు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ప్రపంచంలోని అత్యంత అధునాతనమైనవి. ఐరన్ డోమ్ షార్ట్ రేంజ్ రాకెట్లను, డేవిడ్ స్లింగ్ మీడియం రేంజ్ క్షిపణులను, ఆరో-2, ఆరో-3 సిస్టంలు, లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకుంటాయి. 2024 అక్టోబర్ 1న ఇరాన్ ప్రయోగించిన 180 బాలిస్టిక్ క్షిపణులలో ఫతా-1తో సహా చాలా వరకు ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలైన అమెరికా, జోర్డాన్ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. అమెరికాకు చెందిన ఈజిప్ట్ సిస్టమ్, థాడ్ వంటి రక్షణ వ్యవస్థలు కూడా ఈ దాడులను తిప్పికొట్టడంలో సహాయపడ్డాయి. అయితే కొన్ని ఫతా-1 క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలను దాటి నెవాటిమ్, టెల్ నోఫ్ ఎయిర్ వేస్లను తాకాయని ఇరాన్ తెలిపింది. ఫతా-2 దాని హెచ్జీవీ వార్హెడ్తో మరింత సవాలుగా ఉంటుందని
నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు 95% కంటే ఎక్కువ క్షిపణులను అడ్డుకున్నప్పటికీ ఫతా క్షిపణుల అధిక వేగం, దిశను మార్చుకునే సామర్థ్యం కారణంగా వాటిని పూర్తిగా నిరోధించడంలో ఇజ్రాయెల్కు కష్టతరమవుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు భీకరంగా జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవడంతో ఇజ్రాయెల్ దగ్గరున్న 6 ఇంటర్సెప్టర్లు స్టాక్ తగ్గిపోతోంది. దీంతో అమెరికా ఇచ్చిన థాడ్ సిస్టమ్ను మోహరించింది. అయితే భారీ సంఖ్యలో క్షిపణులు దూసుకొస్తే మాత్రం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.